శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 154వ భాగము. శ్రీరాముడు శబరి యొక్క ఆచార్యనిష్టను, మాతంగ మహాముని శిష్యుల ప్రభావాన్ని కనులారా కటాక్షించాడు. ఆయనకు ఆశ్చర్యం కలిగించింది అతులితమైన శబరి ఆచార్య మహిమ. ఆయన మనస్సులో దైన్యము తొలగింది, ధైర్య బీజం అంకురించింది. ఆ సప్త సముద్ర జలాలతో స్నానాదులను కావించి తర్పణములను విడిచాడు. శుభము కలుగుతుందనే సూచనలు వారికి కనిపించాయి. పంపానది యొక్క తూర్పు తీరము వైపు వారు ప్రయాణించారు. చతుర్మంత్రి సమేతుడైన సుగ్రీవుని చేరుటకు వారు త్వరపడసాగారు. పుణ్యజన సంసేవితమైన పంపానదిని వారు సందర్శించారు. నానా వృక్ష సమాకీర్ణమై, స్వచ్ఛ జల సంభరితమై, పుష్ప పరిమళ పరిపూర్ణమై, పంపా సరోవరము పవిత్రమై ఒప్పారింది. ఆ నది యొక్క మాతంగ సరమనే మడుగులో స్నాన సంధ్యాదులను అనుష్ఠించారు. సితసైకతములతో, వికసిత కుసుమములతో ఆ నదీమ తల్లి సర్వాలంకార భూషిత అయిన ప్రమదవలే ప్రకాశించింది. ఆ సరోవర సౌందర్య సౌగంధ్యాలకు రాముని మనస్సు కామపరవశమైనది. సుగ్రీవుని త్వరగా చేరుకోవాలని వారు నిశ్చయించుకున్నారు. ఇప్పుడు ఒక విషయాన్ని గమనిద్దాం. ఒక బోయవనిత అయిన శబరిని పరమాత్మకు ప్రీతికరంగా తీర్చిదిద్దిన ఆచార్య వైభవాన్ని కనులారా గమనించిన శ్రీరామచంద్ర పరమాత్మ సీతాదేవి శోకాన్ని నివారింపగల, ఆమెకు తన సందేశాన్ని వినిపింపగల, ఆమె అనన్య మానసిక పరిస్థితిని తనకు నివేదింపగల విలక్షణ లక్షణ విశిష్టుడైన ఆచార్యుని అన్వేషించుటకు ప్రయత్నాన్ని ఆరంభించాలని ఆలోచించాడు. ఆచార్యుడు భాగవతోత్తముల మధ్యలో వారితో కలిసే ఉంటాడు. ఆయన ఆశ్రితుల యొక్క దైన్యాన్ని తొలగిస్తాడు. పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలను వారికి తెలియజేస్తాడు. పరమాత్మ వైపు నుండి అభయాన్ని అందిస్తాడు. అంతిమంగా జీవ పరమాత్మల సంశ్లేషను కలిగిస్తాడు. ఈ విధంగా ఆచార్య వైభవ స్ఫోరకమైన శబరి సందర్శనంతో సమాప్తమైన ఈ అరణ్యకాండ ఆచార్యాన్వేషణతో ఆరంభమయ్యే కిష్కింధకాండకు మార్గదర్శకమవుతుంది. శతకోటి ప్రవిస్తరమైన వాల్మీకి రామాయణము తెలుగులో సంక్షిప్తము చేసిన అరణ్యకాండను శ్రీరామచరణ సేవగా అందించబడినది. అరణ్యకాండ సమాప్తము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.